గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్? ఎక్కడ మొదలైంది ఫ్రెండ్షిప్? తెలియాలి అంటే ఎవరికది తెలియాలా? ఆవిడ ఏజ్ ఎంత ఉండొచ్చు అని ఇప్పుడు ఈ నిమిషం మీరు ఇంటర్వ్యూ చూస్తుంటే ఇక్కడ కామెంట్ చేయండి. కరెక్ట్ గెస్ చేసిన వాళ్ళకి 1000 రూపీస్ ఇస్తాను. నేను 500 ఇస్తాను. తెలుగు అమ్మాయి యూకే వెళ్ళి మారిపోయిందా? ఏంటి తప్పే ముందు జీన్స్ కదా? వేసుకుంటే లవ్ మ్యారేజ్ అయితే లేదు. అదేంటి కావ్య నవ్వుతున్నావు? అయ్యో ఈ టాపిక్ వద్దులే. ఫైర్ ఆఫ్ యూట్యూబర్స్ ఇట్లా మేము కన్సల్టెన్సీ పెట్టుకున్నాం, చేస్తాము, ఇట్లా మీకు రావడానికి హెల్ప్ చేస్తాము అని చెప్పేసి ఇబ్బంది పడ్డారు. బయట అయితే చాలా రన్ అవుతున్నాయి ఇట్లా. కన్సల్టెన్సీ అనేది మెయిన్ నిజంగా చాలా పెద్ద బిజినెస్ లో అయిపోయింది. చాలా ఫేక్ నడుస్తుంది. రియాలిటీ తెలుసుకోకుండా మన వాళ్ళు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు? లగ్జరీ, మనీ ఉండదంటారా? కీర్తి గారు అంటే ఎలాంటి పర్సన్ కావ్య? నాకు బాగా నచ్చేది ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ అసలు ఆ పీక్స్ లో ఉంటాయి అన్నమాట. మెచ్యూరిటీకి ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్ చేసిన తగ్గట్టు. సో కీర్తి ఎలా ఉంటుంది కావ్య? ఇప్పుడు నాలో అందరికి పాజిటివ్సే తెలుసు, నాలో ఉన్న నెగటివ్స్ అన్ని తెలిసిన ఒకే ఒక పర్సన్. ఏంటి ఆ నెగిటివ్స్ మాకు చెప్పండి. చెప్పాను దాన్ని మనం ఎట్లా ఉన్నా నేనైనా నువ్వు నాకు తప్పదు. బాబు మాకు తెలియాలి. ఇప్పుడు ఎందుకు చంద్రముఖిలో జ్యోతికల్లా బిహేవ్ చేస్తున్నాను? మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? నేను ఎప్పటికీ మర్చిపోలేను అనేది సో దాని ఫ్రెండ్షిప్ అనమాట. నా కోసం పైనుంచి దిగొచ్చిందేమో అన్నట్టు ఫీల్ అవుతా నేను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు అనుకుంటారు. ఇప్పటి వరకు టోటల్ ఇన్కమ్ యూట్యూబ్ నుంచి వచ్చింది. మా నాన్నకు కూడా తెలియదు ఇప్పటి వరకు, ఎవరికి చెప్పలేదు నేను. మీరు మా వాళ్ళు కాదండి, నేను నాకు తెలియగలదండి. ఎలాంటి దొరికితే చేసుకుంటాను. డబ్బులు ఉండాలి, అది ఫస్ట్ ఉండాలి, ఒంట్లో ఓపిక ఉండాలి. ఏంటి ఆ డ్రీమ్? యూ వాంట్ టు నో. ఇప్పటి వరకు నేను గో త్రూ అయిన ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతా, చుట్టుపక్కల ప్రపంచాన్ని చూసిన తర్వాత నేను డిసైడ్ అయింది లైఫ్లో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ఈరోజు నాతో పాటు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అనేది ఇంకా క్వశ్చన్ మార్క్. ఇంటర్వ్యూ ముందు అడిగినా కూడా అది నువ్వు ఇంటర్వ్యూలో కదా అడగాలి అనింది అనమాట కావ్య అనమాట. కావ్య మన ఇంటి తెలుగు అమ్మాయి అని మనందరం అనుకున్న యూకే వెళ్ళిపోయాక మారిపోయిందేమో అని చాలామందికి క్వశ్చన్స్ వచ్చాయి. అందుకని ఈరోజు ఖచ్చితంగా మీ అందరికీ సమాధానం ఇవ్వాలని మళ్ళీ మన ఇంటి తెలుగు అమ్మాయి లాగా యూకే నుంచి ఇండియాకి వచ్చింది, ఇండియా నుంచి ఐ డ్రీమ్కి వచ్చింది అనమాట. అలానే పక్కన కీర్తి గారు ఉన్నారు, ఆవిడ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. మరి వాళ్ళిద్దరు అసలు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? కీర్తి గారి గురించి మీ అందరికి ఒక షాక్ విషయం కూడా ఇంటర్వ్యూలో చెప్తానమాట. సో వాళ్ళిద్దరితో బోల్డ్ అని విషయాలు మాట్లాడదాం. వచ్చేయండి. హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. నన్ను అడగరా? మీరు ఎలా ఉన్నారు? ఆల్వేస్ బాగుంటారు. క్వశ్చన్ వేసేసి కీర్తి ఆన్సర్ చెప్పేసుకుంటుంది. అదే టాలెంట్. కీర్తి నాకు 3 years ముందు నుంచి తెలుసు కదా కీర్తి. సారీ కావ్య, గురించి మాట్లాడి అలా తెలుసా? నేను అలా తెలియదా? కీర్తి తెలీదు, కావ్యనే తెలుసు. కావ్య, సారీ కావ్య, క్షమించి కావ్య. అయిపోయింది. నేను ఇందా నుంచి అది అనుకుంటున్నాను, ఖచ్చితంగా కావ్య కీర్తి అంటానని అనేసా. అయిపోయింది. సో 3 years నుంచి తెలుసు కదా కావ్య. ఆ 3 years ముందు ఎలా ఉండిందంటే ఇప్పుడు కూడా అలానే ఉంది, ఏం మారింది లేదు. కానీ మధ్యలోనే చాలా ఎదిగిపోయినట్టుంది కదా కావ్య? కొంచెం 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 ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? చాలా బాగుంది, బెటర్. అసలు ఈరోజు నేను మౌనవ్రతం అనుకోండి, నన్ను అడగకుండా తన్నే అడగండి. నా వాయిస్ మా వాళ్ళందరూ పొద్దున్నుంచి ఫోన్ ఎన్నిసార్లు మాట్లాడినా, అక్క నా వాయిస్ బాగాలేదు, నా వాయిస్ ఓకేనా, నా వాయిస్ బాగాలేదు, నా వాయిస్ ఓకేనా. నీ వాయిస్ బాగుంది కావ్య, నీ వాయిస్కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు కదా. పోక ముందు కొంత, ఇప్పుడు మొత్తం పోయింది కదా. ఎలా పోయింది? ఎవరికైనా వచ్చానని ఆనందం. అక్కడ ఏంటంటే యూకేలో మాట్లాడకూడదు, పెద్దగా అరవకూడదు. నేను మాట్లాడుతున్నా మా ఫ్రెండ్స్ అందరికి అరిచినట్టు ఉంటది. ఇది యూకే ఇండియా కాదు, ఇది యూకే ఇండియా కాదు. నాయిస్ అంటే ఏంటంటే ఇండియాలో అరవచ్చానా మీ ఉద్దేశం? అంటే ఇండియాలో మనకి ఫ్రీడమ్ ఎక్కువ, అక్కడ అంత ఫ్రీడమ్ ఉండదు, రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. అట్లా అక్కడ సైలెంట్ గా ఉండి 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 ప్రపంచంలో నాకు నచ్చింది ఏంటంటే సైలెన్స్. ఇండియా రాగానే ఒక్కసారి నాకు ఏదో రెక్కలు వచ్చిన పక్షి ఫ్రీడమ్ వచ్చేసింది. పెద్దగా అరిచి 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 తెల్లారికి ఇంకా నోట్లో నుంచి మాట రాలేకుండా ఉంది.
ఈ రోజు ఇంకొంచెం బెటర్. కొంచెం ఈ రోజు మాట్లాడగలుగుతున్నా. ఓన్లీ ఇంటర్వ్యూ కోసం వేడి నీళ్ళు తాగి తాగి వచ్చి ఉన్న గొంతు కూడా పోతుందేమో వెళ్ళేసరికి. మళ్ళీ వెళ్ళేసరికి పోగొట్టకుండా ఉందానికి ప్రయత్నిద్దాం. సో కీర్తి గారు, ఎలా అండి మీరు అసలు ఇంత అందంగా, అంటే అందం గురించి స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్వ్యూకి ముందే నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి తెలుసుకున్నాను. దానికి ముందు అసలు మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్, ఎక్కడ మొదలైంది ఫ్రెండ్షిప్? తెలియాలి అంటే దేవర్ కథ తెలియాలా? మాకు దేవర్ కథలు వద్దు, ఈ కథ మాత్రమే చెప్పండి. చెప్పాల్సిందేనండి. చెప్పాల్సిందే పక్క. లాస్ట్ లో మాట్లాడుకుందాంలే దాని గురించి. సీక్రెటా? అలా ఏం లేదు, కొంచెం ఎందుకు లాగైపోతుంది లాస్ట్. వడ్డీ అమ్మ ఇంటర్వ్యూ చేస్తుందా? అది తెలుసుకోవడానికే నువ్వు ఇంటర్వ్యూ ఎండ్ వరకు చూస్తారు కదా. ఓకే. సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి అందరికి క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఎలా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు, ఎప్పుడు మొదలైంది ఫ్రెండ్షిప్ అని. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే ఇంటర్వ్యూ ఎండింగ్ వరకు చూడండి. కీర్తి గారు, అంటే మీరిద్దరు ఫ్రెండ్షిప్ ఓకే, మీ ఏజ్ గురించి నేను ఒక ఫ్యాక్టర్ తెలుసుకున్నాక డైరెక్ట్గా అడిగేస్తున్నాను అనమాట. గైస్ మీరు గెస్ చేయండి. ఈ ఏజ్ ఫ్యాక్టర్ కూడా నేను ఇంటర్వ్యూ మధ్యలో వరకు ఆన్సర్ చెప్పట్లేదు కాబట్టి ఆవిడ ఏజ్ ఎంత ఉండొచ్చు అని ఇప్పుడు ఈ నిమిషం మీరు ఇంటర్వ్యూ చూస్తుంటే ఇక్కడ కామెంట్ చేయండి ఎంత ఉంటుంది అని మీరు గెస్ చేసి అనుకుంటున్నారు, గెస్ చేస్తున్నారో కామెంట్ తెలియకుండా కరెక్ట్ గెస్ చేసిన వాళ్ళకి 1000 రూపీస్ ఇస్తాను. ఇంటర్వ్యూ మొత్తం చూడకుండా ఇక్కడ ఈ నిమిషం మీరు కరెక్ట్ గెస్ చేస్తే మా కావ్య 1000 రూపీస్ ఇస్తుంది, నేను 500 ఇస్తాను. 1500 మీరే వేరే అకౌంట్ వేసుకుని కామెంట్లు పెట్టేసుకోవచ్చు. అంతే కదా? అంతే అంతే. ఎందుకంటే ఆవిడకి తప్ప ఆవిడ ఏజ్ ఎవరు గెస్ చేయలేరు కరెక్ట్ గా. ఓకే. లేదు, అలా జనాలు ఫీల్ అవుతున్నారని చెప్పేసి నా గురించి చెప్పాలని కావాలని తన వీడియోలో చెప్తాను. చెప్పేస్తుంది. అసలు ఏజ్ ఏజ్ అని చెప్పేసి అంటే ఎంగగా కనిపించడం నాకు ఇష్టం లేదు. మరి అడిగినా అడగకపోయినా తన ఏజ్ ఎంతో తెలుసా, తన ఏజ్ ఎంతో తెలుసా అని చెప్పి అందరికీ చెప్పేస్తుంది. మీరు ఎంగగా కనిపించడం ఏంటి, మీరు ఎంగే కదా, మనం ఇప్పుడు చెప్పేయద్దు జనానికి. కాదండి, ఏంటి మీ ఫుడ్ డైట్ ఏంటి అసలు? అయ్యో అసలు అది ఏమి ఉండదు. అసలు నార్మల్గా కన్నా చాలా తక్కువ తింటా అనమాట. బ్రేక్ఫాస్ట్ ఒక్కటే 3 పూట్ల బ్రేక్ఫాస్ట్ పెడితే తినేస్తాను. ఫుడ్ అంత ఇష్టం ఉండదు అంతే, అంటే రైస్ ఐటమ్స్ అంత ఇష్టం ఉండదు, బ్రేక్ఫాస్ట్ బాగా ఇష్టం అదే అనమాట. ఆశ్చర్యం. నో స్కిన్ కేర్, నో ఫుడ్ కేర్, నో హెయిర్ కేర్, నో హెల్త్ కేర్, అసలు ఏ కేర్ లేకుండా ఆవిడ ఎలా ఉండిద్దో ఇంకా ఆవిడకే తెలియాలి. 1 year నుంచి నేనే స్ట్రగుల్ అవుతున్నా, ఎలా చెప్పు అని. ఎందుకంటే ఇప్పుడు తనకన్నా నేనే పెద్ద అనుకుంటున్నారు అందరూ. అది ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. అదే కదా కావ్య, నీ ప్రాబ్లం ఎక్కువ. ఆవగంటే నన్ను ఎందుకు అనుకుంటున్నారు పెద్ద అని, అందుకే చీర కట్టించి తీసుకొచ్చింది గైస్ కదా. మీరు ఆ టాపిక్ తేవద్దు. నువ్వు ఈ టాపిక్ ఏజ్ టాపిక్ తీసుకొచ్చినప్పుడు ఈ టాపిక్ తీసుకురావాలి తీసుకురావాలి కదా. నా ఛానల్ పేరేంటి? మీ ఇంటి తెలుగు అమ్మాయి. ఆ. మరి తెలుగు అమ్మాయి అంటే ఎలా ఉండాలి? తెలుగు అమ్మాయి యూకే వెళ్ళి మారిపోయిందా? తెలుగు అమ్మాయి అని పేరు తీసేయండి, మీకు సూట్ అవ్వదు. జనాల కంటే మీరే ముందు పెట్టేసేలా ఉన్నారు. సూట్ అవ్వదు అని జనాలు అన్నారా అని అడగబోతున్నాను కావ్య. నేను అనట్లేదు. సిచ్యువేషన్ తగ్గట్టు ఉండాలి కదా. అక్కడ హాఫ్ సారీ ఎవరికి తెలియదు. నేను ఫస్ట్ లో వెళ్ళిన 10 days కి సంక్రాంతి వచ్చింది. లంగావణి కట్టుకుంటే అందరు విచిత్రంగా చూస్తారు. ఏదో జూలో నుంచి తప్పి వచ్చింది జంతువుని చూస్తే మనం ఎలా చూస్తాం అట్లా ఇంత విచిత్రంగా చూస్తాం. అంటే మన ఇండియన్ కల్చరే వాళ్ళకి అసలు తెలియదు అంటారా? అక్కడ ఉన్న వాళ్ళకి అసలు తెలియదు. లైక్ అంటే లండన్ అటు సిటీస్ లోకి వెళ్తే అక్కడ మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు. సో ఆల్రెడీ వాళ్ళకి చూసి కొంత అలవాటు అయిపోయి ఉంటుంది. నేను ఉండేదంతా స్కాట్లాండ్ కాబట్టి ఎక్కువ స్కాటిష్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి అసలు ఏం జీరో ఐడియా. సడన్ గా అలా చూసేసరికి జ్యువెలరీ ఇవంతా వాళ్ళకి, ఈవెన్ అక్కడ 90 years ముసలి వాళ్ళు కూడా జీన్స్ లో వేస్తారు. నో జ్యువెలరీ ఏముండదు, చాలా సింపుల్ గా ఉంటారు. మనల్ని చూస్తే వాళ్ళకి అసలు నిజంగా ఒక ఇంత మనిషిలా ఉంటది, ఏదో గ్రహం నుంచి తప్పిపోయి వచ్చినట్టు. గ్రహాంతరవాసి. సో అప్పటికి నేను వీలైనంత వరకు నేను ఇంట్లో ఉంటే మన ట్రెడిషనే నేను ఫాలో అవుతాను. కొంచెం యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్లా ఉండకూడదు కదా. మరి అంత విచిత్రంగా కనిపిస్తే వచ్చి మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. దగ్గరికి రావాలన్నా ఎవరు అంత తొందరగా కలిసిపోరు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడలా ఉండాలి, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండాలి. ఇక్కడ జీన్స్లు వేసుకొని తిరగట్లేదు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పద్ధతి, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ. బిఏ రోమన్ ఇన్ రోమ్. అది కొంచెం పెద్దగా చెప్పండి. కొంచెం పెద్దగా చెప్పండి. ఎడిటర్ గారు కొంచెం పెద్దగా చేయండి వాయిస్. ఇది కూడా ఉంచండిలే, మీరు కొంచెం పెద్దగా చెప్పండి అని అడిగింది కాబట్టి కావ్య. కాదు కావ్య, నిజంగానే అంటే మంచి సిరీస్లు చేసుకుంటా ఉన్నావు యూకే వెళ్ళక ముందు. నేను ఉన్నావు అని అంటున్నానంటే నన్ను తన అక్క అంటే తనని చెల్లి అనుకుంటాను కాబట్టి ఉన్నారు అనట్లేదు, ఉన్నావు అంటున్నాను గైస్. మీరు మళ్ళీ తప్పుగా తీసుకోకండి, చిన్నపిల్ల అలా అనుకుంటున్నాను. యాక్చువల్లీ అదే అయింది. శ్రీజ అక్క అని ఇంకొక అక్క ఉంటారు, తను యూట్యూబరే. మొన్న వచ్చిన రోజు ముగ్గురం కలిసాం. అక్క ఈ రోజు వీడియోలో కావ్య ఇండియా వచ్చింది అంది. కావ్య అక్కని పట్టుకొని నువ్వు కావ్య అంటావేంటి? మా అక్కను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. కావ్య చిన్నపిల్ల గైస్. సో మేము ఎలా చూస్తాం అనేది మ్యాటర్ కదా. నిజంగానే ఈవిడ వదిలే చెప్పట్లేదు నేను. ఇప్పుడు నిజంగానే కొంచెం పెద్దదైతే కావ్య గారు బాగున్నారా అండి అనేదాన్ని. కావ్య నేను సేమ్ దగ్గర చిన్న తక్కువే కాబట్టి అంతే అక్క అనేసింది మళ్ళీ.
సో అలా కీర్తి గారు మీ గురించి చెప్పండి. మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేశారు, గ్రో అవుతుంది అలా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. సో ఎలా ఈవెన్ చూసి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారా? లేదు, తనకన్నా ముందే ఎప్పుడో స్టార్ట్ చేశాను. ఓకే. కాకపోతే ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఫ్యాషన్తో స్టార్ట్ చేయలేదు అనమాట. జస్ట్ ఇంట్లో బేబీ పుట్టక ముందు జాబ్ అవన్నీ చేసేదాన్ని. తర్వాత ఛాన్స్ లేదు చేయడానికి, బయటకు వెళ్ళాను. సో ఉండి ఇంట్లో కొంచెం బోర్ కొట్టి ఒక 2-3 years తర్వాత బేబీ కొంచెం పెద్ద అయిన తర్వాత సో వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేశాను. బట్ నాకు ఏ జెన్యున్గా అనిపించలేదు అనమాట. సో ఆఫ్టర్ కరోనా టైం కూడా కాదు, కరోనా అయిపోయిన 1 year తర్వాత ఇప్పుడు అంటే ఎగ్జాక్ట్గా ఈ రోజే నాకు వస్తూ నోటిఫికేషన్ వచ్చింది అనమాట, యువర్ యూట్యూబ్ జర్నీ 4 years అని చెప్పేసి. 4 years 4 years 3-4 కంగ్రాచులేషన్స్. స్టార్ట్ చేసిన కొత్త నుంచి మీరు నాకు తెలుసు. యా ఓకే. బట్ ఏంటంటే అంత అంటే ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేయలేదు, ఖాళీగా ఉంటాం ఎందుకు అని చెప్పేసి ఏదో స్టార్ట్ చేద్దామని చేశాను. బట్ మనకి అంత ఎడిటింగ్ స్కిల్స్ కానీ అంటే ఆ కెమెరా అంత మంచిగా నార్మల్ మనం యూజ్ చేసే ఫోన్స్ ఉండే కదా, సో అలా చేసేదాన్ని అనమాట. అంత ప్రొఫెషనల్గా మంచిగా చేయడం తెలియదు. అలా చేసుకుంటూ అంటే అప్పుడు షార్ట్స్ పెట్టాలి అవి కూడా తెలియదు, లాంగ్ వీడియోస్ అలా పెట్టేసేదాన్ని అనమాట. సో అంత రీచ్ ఉండేది కాదు. ఇంకేదో ఊరికే చేసి స్టార్ట్ చేసాం కదా అన్నట్టు అలా చేసుకుంటూ కుదిరినప్పుడు అలా చేస్తూ అలా వచ్చాయి అనమాట. సో 1 yearకి మానిటైజేషన్ అయ్యింది. అప్పుడు అయిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి అప్పుడు కొంచెం రెగ్యులర్గా స్టార్ట్ చేశాను అనమాట. ఎక్కడి నుంచి మీరు ఇంతకు చెప్పలేదు? మా ప్రాపరు బాపట్ల దగ్గర. బాపట్ల. ఓకే. కెర్లపాలెం. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్. మీ అత్తయ్య వాళ్ళది హైదరాబాద్? ఇక్కడ మా హస్బెండ్ జాబ్ చేస్తారు ఐటీ, సో ఇక్కడ ఉంటాము. అత్తయ్య వాళ్ళు బాపట్ల దగ్గర. బాపట్లేనా? ఓకే. లవ్ మ్యారేజ్ అయితే? లేదు. అదేంటి కావ్య నవ్వుతున్నావు? అయ్యో ఈ టాపిక్ వద్దులే. మ్యారేజ్ గురించి యాక్చువల్గా లవ్ మ్యారేజ్. మళ్ళీ మా పేరెంట్స్ అంటే వాళ్ళ ఇష్టంతోనే అన్ని అయినాయి. కాకపోతే స్టార్టింగ్ లో వాళ్ళు కొంచెం ఫీల్ అయి ఉంటారు కదా, మళ్ళీ గుర్తు చేయడం ఎందుకు అని. ఓకే. ఇక్కడ నుంచి మీరు ఆపండి, నెక్స్ట్ చెప్పబోయేది ఆపండి, ఇప్పుడు దాకా ఉంచండి. అంతే కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత యూట్యూబ్ ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. చదువుకున్నారా? బీఎస్సీ కంప్యూటర్స్. బీఎస్సీ కంప్యూటర్స్. మరి జాబ్ చేయాలనుకోలేదు? చేశాను, అంటే మ్యారేజ్ పాప పుట్టక ముందు వరకు చేశాను. ఓకే. తర్వాత ఇంకా కుదరదు కదా, ఇంకా మేము హస్బెండ్ నేనే ఉంటాము. ఓకే. సో ఇంకా పాపతో కుదరదు కదా, ఇంక ఇంట్లో ఏదో చేద్దాము అంటే ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చూసాను. బట్ నాకు ఏ జెన్యున్గా అలా దొరకలేదు అనమాట. ఓకే. సో ఇంకా చూసి సరే యూట్యూబ్ పెడదాంలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అంటే మన చేతిలో పనే కదా అన్నట్టు అనిపించింది. సో అని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే మనకి అంత ప్రాపర్ నాలెడ్జ్ లేదు, ఏదో పెట్టాము అన్న పేరుకే తప్ప అసలు అంత లేదు అనమాట. ఏదో చేసుకుంటూ వచ్చాము, అందరు చేస్తున్నారు కదా అన్నట్టు. బట్ అంత సీరియస్ గా తీసుకోలేదు. కొంచెం మానిటైజేషన్ అయిన తర్వాత కొంచెం చేద్దాం అని చెప్పేసి అప్పుడప్పుడు కొంచెం రెగ్యులర్ గా. మళ్ళీ మా కవిత స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ తగ్గిపోయింది. కవిత తర్వాత మళ్ళీ తగ్గిపోయిందా? అదేంటి పెరగాలి కదా ఇంకా. కవిత తెలుసా మీకు ఎవరు? అబ్బా, ఇప్పుడు నాతో చెప్పించడానికి కాకపోతే తెలుసు నాకు. ఈవిడ పేరు కీర్తి, ఆవిడ పేరు కావ్య, ఇద్దరిని మిక్సీలో వేస్తే కవిర్తి. ఇంటెలిజెంట్. అది నాకు ముందు చెప్పి మిమ్మల్ని చెప్పమని అడిగారు గైస్, అందుకే చెప్తున్నాను. సో కావ్య నాకు తెలుసు, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకి ఎక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్ అని తెలుసు, కానీ ఇప్పుడిప్పుడే కొత్తగా ఫాలో అవుతున్న వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ తెలియదు. కాబట్టి ఏ ఊరు? మామిళ్ళపల్లి, గుంటూరు డిస్ట్రిక్ట్. ప్రాపర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. ప్రాపర్ విలేజ్ అమ్మాయి. అసలు లేదు కదా, మారిపోయింది. ఎందుకు ఈరోజు అలా ఉంది? అసలు నేను అలా క్వశ్చన్ చేయడానికి రైట్ లేదేమో ఈరోజు, ఎస్పెషల్లీ లేదు కాబట్టి నాకు అసలు ఎంత ఆనందం కదా కావ్య, అసలు ఎంత ఆనందపడుతుందో. జీన్స్ వేసుకుంటే క్వశ్చన్ చేసేస్తున్నారు అంతా, నువ్వు జీన్స్ వేసుకుంటున్నావు ఇండియానైనా? ఇండియాలో ఉంటూ వాట్ ఇస్ దిస్ అంటే మీ ఎవరికి ఆవిడ చెప్పలేదు, నేను చెప్తున్నాను. ఆవిడ ఇంటర్వ్యూకి వస్తున్నాను ఇందాక చెప్పింది, ఇంటర్వ్యూ లేదు కదా అని జీన్స్ వేసుకొచ్చాను అనమాట. నేను మనంతా కూర్చొని మనం మాట్లాడుకుంటూ వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తున్నాం, ఇది జరిగింది అని. ఇంటర్వ్యూకి వస్తున్నాను మధ్యాహ్నం చెప్పింది కదా, అందుకే నేను జీన్స్ వేసుకొచ్చాను. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను మీ ప్రాపర్ తెలుగింటి వైష్ణవి. అంటే వీడియోస్ ఉంటే తెలుగు అమ్మాయిలా రెడీ అవుతారు, ఇంట్లో ఉండి ఇంటర్వ్యూస్ లేకపోతే జీన్స్ వేసుకుంటారు. మరి ఇంట్లో ఇది కట్ చేసుకొని ప్రోమో వేసుకోవాలి. లేదు అసలు ఈ టాపిక్ కాదనమాట. ఏంటి తప్పేముంది జీన్స్ వేసుకుంటే? వాట్స్ రాంగ్? అది జనాలకు అడుగు, తప్పేంటి వేసుకుంటే. అవును, ఎవరైనా సరే ఎవరు వేసుకోవట్లేదు అనే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేదు, ఇలా కామెంట్ చేసే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేసుకోకుండా ఉంటారు. వాళ్ళకు ఉంటారు కదా సిస్టర్స్,
వైఫ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, జస్ట్ కామెంట్ చేయాలి అనే ఇంటెన్షన్తో ఏదో చేస్తారు తప్ప, సో అది పెద్ద టాపిక్కే కాదు. కీర్తి గారు అసలు దేన్నైనా అట్లా ఎవరు హర్ట్ అవ్వకూడదు, వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, మనము హర్ట్ అవ్వకూడదు, అట్లా మేనేజ్ మేనేజ్ చేస్తారు. మీరు మేనేజ్మెంట్ చేయాల్సింది. డ్రెస్ ఏది వేసుకున్నాం అన్నది మ్యాటర్ కాదు కదా, ఎలా వేసుకున్నాం అన్నది మ్యాటర్. ఎడ్యుకేషన్ ఏం ఫినిష్ చేసావు కావ్య? అయిపోయింది. ప్రజెంట్ ఎంఎస్సి ఇంకా మాస్టర్స్ ఇన్ ఐటీ విత్ డేటా అనలిటిక్స్ చేస్తున్నాం. ఐటీ విత్ డేటా అనలిటిక్స్ ఇంకా చేస్తున్నారు. అది అందుకే చేస్తూ కదా UK వెళ్ళింది. అది చేస్తూ కవిర్తి ఒక బిజినెస్, అక్కడ యోగా క్లాసెస్ ఇంకో బిజినెస్, ఇంకోటి ఏంటమ్మా అది చెప్పే పర్లేదు. చెప్పండి. చెప్పండి చెప్పండినా సీరియస్లీ అలానే పిలుస్తారా? లేదు, రెస్పెక్ట్ మీ తరపున అడుగుతున్నాను. ఓకే చెప్పండి. ఏమున్నా ఏం లేదు ఇంకా ఎవరు ఉండేనా? అంతే. యాక్చువల్లీ కవితి మేము ప్రమోషన్స్కి యూస్ చేసుకుంటాం. ఓకే. యాక్చువల్గా నేను వాళ్ళ మదరు పార్ట్నర్స్. ఓకే. నాది కాదు, మీది కాదు. అమ్మ తను కలిసి కవిత్తి చేస్తున్నారు, నేను జస్ట్ వాళ్ళకి హెల్పింగ్ గా ప్రమోటింగ్ అంతే. ఫేస్ ఆఫ్ ది కవిర్తి అయిపోయారు. కవిత్తికి నాకు సంబంధం లేదు. సంబంధం ఉంది కాకపోతే అదే, కానీ అమ్మ తను చేస్తారు. ఆన్లైన్ లో యోగా క్లాసెస్ రన్ చేస్తున్నాను. ఆన్లైన్ లో యు ఆర్ సర్టిఫైడ్ యోగా ప్రొఫెషనల్? ఎస్. ఓ నైస్. ఆల్ ఇండియా 2 times 2 years కంటిన్యూస్ గా వెళ్ళాను యోగాలో. సో ఆన్లైన్ లో వెయిట్ లాస్, జనరల్ యోగా 2 బ్యాచెస్ రన్ అవుతున్నాయి ఎవ్రీ మంత్. ఓకే. మాస్టర్స్ చేస్తున్నాను అక్కడ, పార్ట్ టైం చేస్తాను. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా మేనేజ్ చేస్తున్నాను అక్కడ పార్ట్ టైం, మాస్టర్స్. అండ్ ఈ మధ్య కొత్తగా ఇంకొక జాబ్ కన్సల్టెన్సీ. ఐ మీన్ లైక్ నేను అక్కడికి వెళ్ళాను కదా, మన ఇండియా నుంచి ఎవరైతే యూకే రావాలనుకుంటే స్టూడెంట్స్ అందరూ కాంటాక్ట్ అవుతున్నారు అనమాట. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ అప్లికేషన్స్, వాళ్ళకి చాలా మంది స్టూడెంట్స్కి ఇప్పుడు అది నాకు ఎక్స్ట్రా వర్క్ అయిపోయింది వీటన్నిటికన్నా కూడా. కాదు కావ్య, ఈ విషయం మీదకి వస్తే నేను అడగాలనుకోలేదు, కానీ ఆల్రెడీ దీని మీద ఒక పైర్ ఆఫ్ యూట్యూబర్స్ ఇట్లా మేము కన్సల్టెన్సీ పెట్టుకున్నాం, చేస్తాము, ఇట్లా మీకు రావడానికి హెల్ప్ చేస్తాము అని చెప్పేసి ఇబ్బంది పడ్డారు చాలా. ఈ మధ్య అయిందా తను? మీకు గుర్తు ఉండొచ్చు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బయట తెలుసా వాళ్ళు మీకు పర్సనల్ గా? అంటే ఎప్పుడు కలిసింది లేదు కానీ, బట్ యా సోషల్ మీడియాలో ఇట్లా ఒకళ్ళు ఎలా పరిచయం అలానే పరిచయం. కానీ బయట అయితే చాలా రన్ అవుతున్నాయి ఇట్లా. కన్సల్టెన్సీ అనేది మెయిన్ నిజంగా చాలా పెద్ద బిజినెస్ లో అయిపోయింది, చాలా ఫేక్ నడుస్తున్నాయి. రియాలిటీ తెలుసుకోకుండా మన వాళ్ళు కూడా తొందరపడి ఒక్కసారి రావాలి అని మైండ్ లో పడిన తర్వాత ఇంకెవరు ఏది చెప్పినా ఆగరు, వచ్చేస్తారు. అక్కడ సినారియోస్ నిజంగానే ఇప్పుడు చాలా బ్యాడ్ గా ఉన్నాయి. ఇప్పుడు అందరు అక్కడ ఏదో ఉందనుకుని వెళ్తాం కానీ అన్ని కంట్రీస్ ఒకేలా ఉన్నాయి. ఓకే. బట్ నువ్వెందుకు వెళ్తావని క్వశ్చన్ చేస్తారు. దేనికైనా పర్వాలేదు, మేము అక్కడ ఉండగలం, చేయగలం, ఏ సిచ్యువేషన్ అయినా ఓకే అని స్ట్రాంగ్ గా ఫేస్ చేయగలిగే వాళ్ళు రావాలి. మనం అంతా ముందు ఒక ప్రపంచం ఊహించేసుకుని అక్కడికి వస్తాం, అక్కడికి వచ్చాక అది ఉండదు, మనం ఎక్స్పెక్ట్ చేసింది దొరకదు. సో బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు? లగ్జరీ, మనీ ఉండదంటారా? ఉండదు, బట్ ఏంటంటే కష్టపడాలి. ప్రజెంట్ అక్కడ జాబ్స్ అనేది కష్టమైంది. అంతకుముందు రూల్స్ వేరున్నాయి అక్క. అంతకుముందు ఎలా ఉండేది, మనకి స్టడీతో పాటు 2 years వర్క్ వీసా వస్తుంది, జాబ్ చేసుకున్నప్పుడు స్పాన్సర్షిప్ ఇస్తారు, అలా అక్కడ సెటిల్ అయిపోతారు కాబట్టి అన్నీ వస్తాయి. ఇప్పుడు రూల్స్ ఎలా మారిపోయాయి అంటే, మనకి స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత ఏదైతే మనం వర్క్ చేసుకోవడానికి PSW ఇస్తారో అది టెన్యూర్ తగ్గించేశారు. 2 years ఉండేది 1.5 year చేశారు. దట్టు మనం ఆ 1.5 year జాబ్ చేసుకొని తిరిగి ఇండియా వచ్చేయాలి. అక్కడ సెటిల్మెంట్ కి ఉన్న రూట్స్ అన్ని కట్ చేసేసారు. స్పాన్సర్షిప్ తగ్గించే ఇవ్వట్లేదు అసలు ఎవరు మాక్సిమం. అసలు పూర్తిగా సెటిల్ అయ్యే ఛాన్సే లేదు. 95% లేదు. ఓకే. 5% ఎక్కడో లైక్ ఇంకా ఏదైనా మనం సెల్ఫ్ గా సక్సెస్ అవ్వడం, అక్కడ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం, అట్లా ఏదో 1 or 2 చాలా లీస్ట్ కేసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. బట్ అవి కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంకా రూల్స్ మారుస్తుంది. మామూలుగా అయితే 5 years కి మనకి సెటిల్మెంట్ రూట్, కానీ ఇప్పుడు దాన్ని 10 years చేస్తున్నారు. మన స్టూడెంట్ అయిపోయిన తర్వాత ఒక 2 years అక్కడ వర్క్ చేసుకొని నెక్స్ట్ ఒక 5 years ఉంటే మనకి పర్మనెంట్ అక్కడ రెసిడెన్స్ వచ్చేస్తుంది. ఇక మనం ఇండియన్ అవ్వం, అక్కడ అయిపోతాం అనమాట. నేషనాలిటీ మారిపోతుంది. ఇప్పుడు అది 10 years చేశారు, ఇంకా లేదు ఆల్మోస్ట్. అట్లా చాలా రూల్స్ మారిపోతున్నాయి కాబట్టి ప్రజెంట్ పార్ట్ టైమ్స్ కష్టంగా ఉంది. ఎస్పెషల్లీ మెయిన్ జాబ్ అదంతా సెకండరీ, సెటిల్ అవ్వడం అనేది. ముందు మనం స్టూడెంట్ గా వెళ్ళాము అంటే అక్కడ పార్ట్ టైం లేకపోతే సర్వైవల్ చాలా కష్టం అవుతుంది. రెంట్ 50-60 వేలు ఉంటుంది మన INR లో చేసుకుంటే. అవును, కానీ అక్కడ అది చాలా నార్మల్ కదా, 50-60,000 అనేది బేసిక్ ఉంటుంది. రెంట్ కామన్ అది ఎవరికైనా. రెంట్ ఎక్స్పెన్సెస్ అన్ని చూసుకుంటే మనకి నియర్లీ 80,000 వరకు అవుతుంది పక్క. ఎంత మనం మేనేజ్ చేసుకున్నా 60 to 1 lakh పక్క మంత్లీ అవుతుంది. అంత ఎక్స్పెన్సెస్ అక్కడ పార్ట్ టైం లేకపోతే మనం ఎలా పే చేస్తాం? ఇండియా నుంచి మనం వెళ్ళేదే డబ్బులు సంపాదించడానికి. మెయిన్ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైన ఒకే ఒకటి ఏంటంటే, ఇక్కడ మనం లోన్ తీసుకొని వెళ్తాం 35 lakhs 40 lakhs. అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం లేదు, ఒకవేళ ఉన్నా
ఆ ఒక 1 lakh కన్నా మనకి ఎక్కువ రావు, 80K 1 lakh ఆ బిట్వీనే వస్తాయి. స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనం ఎక్కువ వర్క్ చేయకూడదు రూల్స్ ప్రకారం అక్కడ. సో వీక్లీ 20 hours చేయాలి. ఆ వచ్చే డబ్బులు మన ఎక్స్పెన్సెస్ కి సరిపోతాయి. ఆ తర్వాత 1.5 year లో మనం ఎంత గొడ్డు చాకరీ చేయాలన్నా అక్కడ 40 hours ఇస్తారు. సో వాటితో లోన్ తీర్చడం కష్టం అవుతుంది. చాలా మందికి తెలియక లోన్ తీసేసుకొని వచ్చేసి అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అంతా వేరే కంట్రీ రాగానే ఫస్ట్ వాళ్ళు రిలాక్స్ అయిపోతారు, ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేస్తారు, మనీ లెక్క చేయరు. వచ్చిన లోన్ అమౌంట్ అంతా మనకి యాక్చువల్లీ సగమే ఖర్చు అవుతాయి, సగం ఉంటాయి. ఆ సగం అంతా వాడిస్తారు, సంపాదించి కట్టుకుందాంలే అని. ఈ లోపు ఇది వడ్డీ పెరిగిపోతుంది. సో అట్లా అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. బేసిక్ గా అయితే మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే, మనం కష్టపడగలిగితే ఖచ్చితంగా అక్కడ సర్వే అవుతాం, డబ్బులు సంపాదించవచ్చు, లోన్ క్లియర్ చేయొచ్చు, ఇంకా ఎక్స్ట్రా మనం సేవ్ చేసుకొని ఇండియా వచ్చి బాగా సెటిల్ అవ్వచ్చు. ఎప్పుడైనా 2 ఉంటాయి అక్క, పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. అది రియాలిటీ తెలుసుకొని మనం అక్కడికి రావాలి. వెళ్ళిన ప్రతి ఒక్కరు లేదు రాకండి ఇక్కడ బాగోదు, మీరు తెచ్చుకోవాలంటే కష్టం, చేయాలంటే కష్టం అంటారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు కాదు, వాళ్ళు ఎందుకు పూర్తిగా వచ్చేయట్లేదు. సరే వెళ్ళారు, తెలియదు వాళ్ళకి వెళ్ళేటప్పుడు, అక్కడికి వెళ్ళాక తెలిసి అందరికి చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు పూర్తిగా ఇక్కడికి ఇండియాకి వచ్చేసిన లోన్లు ఉంటాయి కదా వెనక, ఆ డెప్ట్స్ అన్ని క్లియర్ చేయాలి కదా, అది ఎలాగైనా అవి క్లియర్ చేసే వరకు వెళ్ళకూడదు అనుకొని ఉంటారు. అది రియాలిటీ తెలుసుకోకుండా వచ్చేస్తారు. అక్కడికి వచ్చి ఇంకెవరు రాకండి అని చెప్తారు. ఓకే, రియాలిటీలో అంటే నిజంగానే ఇండియాలో కష్టాలు లేవా, ఇండియాలో మనం సంపాదించినప్పుడు మనకి బాధలు లేవా, ఇండియాలో మనం పడట్లేదా, ఇవే కష్టాలు ఇంతే కష్టాలు, అక్కడ ఇంకో లెవెల్లో లేకపోతే అక్కడ తక్కువ, అక్కడ పడే సేమే కదా. సేమ్ చెప్పాలంటే అక్కడ ఇంకా మనకున్నంత కూడా అంటే ఎగ్జాక్ట్లీ